అంటే గత 6 నెలలుగా చూస్తుంటుంటే ప్రతి ఫంక్షన్ ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి, అలాగే ఇవాంకా పర్యటన జరిగింది అంతర్జాతీయంగా, విమెన్ సమిట్, నెక్స్ట్ మెట్రో రైలు ఓపెనింగ్ అయితేనేమి, ఇప్పుడు రీసెంట్గా దావోస్కి ఇన్విటేషన్ కూడా వచ్చింది మంత్రి గారికి, కేటీఆర్ గారికి. అయితే ఈ అన్నిటిలో కూడా ఎక్కడ చూసినా కేటీఆర్ నామస్మరణే కనబడుతుంది తప్ప హరీష్ రావు గారి ఫోటో కానీ ఆయన యొక్క పేరు కానీ ఎక్కడ వినిపించట్లేదు. అంటే దీనివల్ల మామాళ్ళకి ఏమైనా దూరం పెరిగిందని అనుకుంటున్నారా? ఎక్కడైనా మనం అంటే జనరల్గా చూస్తూ ఉంటాం, తండ్రి తన కొడుకు కాకుండా అల్లుడికి ఎక్కడైనా ఎట్లా ఇస్తాడు పట్టంగా, తన వారసత్వం అని తన కొడుకు ఇచ్చుకుంటాడు, అట్లా తన వారసత్వం తన కొడుకు ఇచ్చుకుంటున్నాడు. అంటే మేనల్లుడు అవుతాడు, కొడుకుని కాదని అల్లునికి ఎట్లా ఇస్తాడు? అంటే మనం లోక సహజం గురించి మనం మాట్లాడుకుంటే ఆయన కొడుకుని కాదని హరీష్ రావుకి ఇస్తారని అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము? వారసత్వం అనేది ఆయన కొడుకు ఇచ్చుకుంటాడు, అల్లునికి ఎట్లా ఇస్తాడు? తన కొడుకో కూతురుకో ఆ విధంగా వారసత్వం ఇచ్చుకుంటాడు, కానీ అల్లుడికి ఎట్లా ఇస్తాడు ఆ వారసత్వం? ఇందాక మీరు అన్నారు వాళ్ళ పిల్లలు తెలంగాణ ఉద్యమాల్లోనే ఎలివేట్ అయ్యారు, కవిత కానీ కేటీఆర్ కానీ అని అన్నారు. అంటే ఇప్పుడు కవిత అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవిత, జాగృతి అనే దాని ద్వారా ఆమె ఎలివేట్ అయిందంటారు. ఈ కవిత అంటేనే బతుకమ్మ ఆట అంటారు. ఇదేంటంటే బతుకమ్మ ఆట కవిత నేర్పించలేదు ఎవరికి. ఓకే, కవితకు వేరే వాళ్ళు నేర్పించుంటే ఆట పట్టుకుని ఆడుతుండొచ్చు, అది ఓకే ఆట ఆమె పట్టుకుని అట్లా ఆడుతుండొచ్చు ఆమె, కానీ ఆటని. బట్ ఆమె అందరికీ బతుకమ్మ నేర్పించిందనడం మటుకు కరెక్ట్ కాదు. ఎందుకంటే బతుకమ్మ అనేది కవితమ్మ పుట్టక ముందు నుంచి ఉంది. కవితమ్మ కూడా పుట్టుండదు అప్పటికి బతుకమ్మ ఆడినప్పటికీ. ఓకే, నాటి నిజాం పరిపాలనలోనే బతుకమ్మ ఆడిన వాళ్ళని ఏ విధంగా హింసలు పెట్టారనేది మనం చరిత్రలో చదువుకున్నాం అనేక సార్లు. ఇప్పుడు కవితమ్మనే బతుకమ్మ నేర్పించింది, బతుకమ్మ అంటేనే కవితమ్మ, కవితమ్మ అంటేనే బతుకమ్మ అనేది టిఆర్ఎస్ పార్టీ ప్రమోషన్. ఓకే, ప్రమోషన్, ఇట్స్ అ ప్రమోషన్ అంతే తప్ప ఇది బతుకమ్మని కవితమ్మ పుట్టియలేదు. బతుకమ్మ అంటే కవితమ్మ కాదు, కవితమ్మ బతుకమ్మని సెంటిమెంట్గా వాడుకున్నది. ఓకే, కవితమ్మ బతుకమ్మని సెంటిమెంట్గా వాడుకోవడానికి ఉద్యమం సమయంలో దాన్ని వాడుకొని కవితమ్మ పాపులారిటీ తెచ్చుకున్నది. ఓకే, బతుకమ్మ కవితమ్మని బతికించింది. బ్రతుకమ్మని కవితమ్మ గుర్తించబడింది, కవిత బతుకమ్మ కవితమ్మ వల్ల గుర్తించబడింది అనేది రాంగ్. మీలో చాలా పోయేట్ దాగున్నాడు మేడం. ఎందుకంటే చెప్పడానికి బతుకమ్మ మా దగ్గర ఆడరు, తెలంగాణలో కూడా విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి. ఓకే, తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఒకటే సాంప్రదాయం లేదు. కేసీఆర్ భాష అందరూ మాట్లాడరు. అవును, కేసీఆర్ భాషనే తెలంగాణ భాష కాదు. అవును, నిజామాబాద్లో ఒక భాష ఉంటుంది, కరీంనగర్లో ఒక భాష ఉంటుంది, వరంగల్లో ఒక భాష ఉంటుంది, ఆదిలాబాద్లో ఒక భాష ఉంటుంది, ఖమ్మంలో ఒక భాష ఉంటుంది, మేము కర్నూలు బార్డరు మా గద్వాల అలంపూర్లో ఒక భాష ఉంటుంది, మక్తల వైపు ఒక భాష ఉంటుంది, మహబూబ్నగర్ జిల్లాలోనే 3 రకాల భాషలు. తెలంగాణ మొత్తం ఒక భాష లేదే. బతుకమ్మ మేము ఆడం, మా దగ్గర బతుకమ్మ లేదు. మహబూబ్నగర్లో ఒక ప్రాంతంలో కొంత ఏరియాలో మటుకే బతుకమ్మ ఉంది, మిగతా చోట్ల బతుకమ్మ లేదు. సో బతుకమ్మ అనేది గౌరమ్మ. అవును, గౌరమ్మని చాటలో తీసుకొచ్చి పూజ చేసి ఆడిచ్చేవాళ్ళు. కొంతమంది ఇంట్లో పూజల కోసం తీసుకొచ్చేవాళ్ళు. సో అట్లా కొంతమంది ఇళ్లలో పెట్టుకుని ఆడుకునేవాళ్ళు. సో అంత కొన్ని ప్రాంతాల్లో ఉంది, కొన్ని ప్రాంతాల్లో లేదు. అది సరే. తెలంగాణ సెంటిమెంట్ వచ్చిన తర్వాత బతుకమ్మ అంటే తెలంగాణ పండుగ అన్నట్లు కవితమ్మ కోసం బతుకమ్మని తెలంగాణ పండుగగా కేసీఆర్ గారు మార్చేశారు. ఓకే, అంటే ఇప్పుడు జనరేషన్ కి బతుకమ్మ అంటే కవిత గారే గుర్తు. సో ఇప్పుడు ఎనీ కల్చరల్ యాక్టివిటీ నచ్చిన దాన్ని అందరూ ఫాలో చేస్తారు. సో బతుకమ్మ అనేది కూడా ఒక అందరు 10 మంది లేడీస్ కూర్చొని ఆడుకునేటటువంటి, అది ఒక కల్చరల్ ఒక సాంప్రదాయమైనటువంటి ఒక సంస్కృతిలో ఒక భాగం. సో దాన్ని అందరూ కూడా మంచిగా ఉంది అనుకున్నారు, తీసుకున్నారు. అది ఒక గౌరవమని పూజించడం చేయడం మంచిదే కదా అనుకున్నారు, అందరు చేశారు. అంతే. దాంట్లో ఎన్నో ఉన్నాయి. అట్లా సంక్రాంతి పండుగ మన పండుగ కాదన్నారు, చేయటం లేదా? తెలంగాణలో సంక్రాంతి పండుగ చేస్తున్నారు. కేసీఆర్ ఏమన్నాడు? సంక్రాంతి పండుగ మన పండుగ కాదు, ఆంధ్రలో పండుగ, ఆంధ్రలో అందరు బాగో అన్నాడు. ఇప్పుడు సంక్రాంతి పండుగ చేయట్లేదా? చేస్తున్నారు. మా ఊర్లో మా చిన్నప్పుడు నుంచి కూడా సంక్రాంతి పండుగ చేసినట్టు గుర్తు. ఓకే, ఇప్పుడు సంక్రాంతి పండుగ మన పండుగ కాదంటే ఎట్లా? కేసీఆర్ ఇంట్లో లేదేమో పండుగ, చాలా మంది జరుపుకుంటారు సంక్రాంతి పండుగ.
ఓకే. నూనె రొట్టెలు చేసుకోమా సంక్రాంతి పండగకి, నూనె ముద్దలు తినమా సంక్రాంతి పండగకి, రేగి పళ్ళతో పళ్ళు పోయమా పిల్లలకి సంక్రాంతి పండగకి. సో ఇది కేసీఆర్ గారు ఎలా చేశారంటే తను చేసే పండగనే తెలంగాణ పండుగ, ఓకే, తాము చేయని పండుగ ఆంధ్ర పండుగ అనేది ఒక చిత్రీకరణ చేశాడు. దాన్ని అందరి మీద రుద్దే ప్రయత్నం చేశాడు. తాము చేసుకునేది పండగ, తాము చెయ్యంది ఆంధ్ర పండగ అని. సో అది ఇప్పుడు అందరికి కూడా ఎలివేట్. ఇప్పుడు ఎవరు నోబడీస్ బాధన్నాం, ఎందుకంటే కేసీఆర్ గారే అన్నారు ఆంధ్ర వాళ్లకు కాలులో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో. ఓకే. సో ఇది ఇక రాజకీయం అయిపోయింది రా బాబు, సెంటిమెంట్ అయిపోయింది అనేటటువంటి పరిస్థితి రోజు అధికారంలోకి వచ్చేసాము, ఇంక ఇప్పుడు కార్పొరేట్ లో గెలవాలి అంతే. బతుకమ్మ పండగ ఆడితే నిజాంలు చాలా హింసించేవాళ్ళు ప్రజలని చెప్తున్నారు మీరు. ఇప్పుడు సెప్టెంబర్ 17 రజాకార్ల మూమెంట్ అప్పుడు అవును మహిళల పైన మనం చదువుతాం చాలా కృత్యాలు జరిగినాయని మనం చరిత్ర చెప్తుంది, మనం చదువుకున్నాం, వింటున్నాం, చూసింది లేదు మనం చెప్పింది అంటే పుస్తకాల్లో ఉన్నది చెప్పింది మనం చూసింది చూసింది కాదు చెప్పింది కదా. ఈరోజు మన కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా, చాకల ఐలమ్మ గురించి చెప్పారు, కుమరం భీం గురించి చెప్పారు. వాళ్ళు ఏ విధంగా అప్పుడు పోరాటం చేస్తారు తెలంగాణ వాళ్ళని. మరి ఈరోజేమో నిజాంలు చాలా గొప్ప వాళ్ళని చెప్పి స్పీచ్ ఇచ్చారు. నిజాము తన సంస్థానాన్ని ఎంతో సహృదయంతో ప్రభుత్వానికి అంకితం ఇచ్చేశారు అని అంటున్నారు. ఈ పొగడ్తలు ఎందుకు వస్తున్నాయి కేసీఆర్ నుంచి? అదే ముఖ్యమంత్రి గారికే చెప్పాలి ఎందుకు. ఆ రోజు 17 సెప్టెంబర్ని 17 విమోచన దినంగా భావించాలి అన్నారు తెలంగాణ ఉద్యమంలో. మరి ఈరోజు ఆ 17 సెప్టెంబర్ గురించి అసలు డిస్కషనే చేయడు. ఇప్పుడు విలీనమా విమోచనమా అనే మీమాంసలో పడ్డారు. ఎందుకు పడ్డారు? మీడియా మిత్రులు అడిగితే కూడా నేను ఎప్పుడనే మీడియా వాళ్ళ మీద మొత్తం గద్దించి మాట్లాడాడు. ఓకే, మీడియా వాళ్ళ మీరు అన్నారని చూపిస్తే కూడా ప్రెస్ మీట్ లో మీడియా వాళ్ళ మీద గద్దించి మాట్లాడాడు. సో అంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నా అని చెప్పేసి నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే రాంగ్ అన్న ధోరణిలో ముఖ్యమంత్రి పోతాం. ఆ రోజు 17 సెప్టెంబర్ గురించి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పైన ఎన్ని రకాల అభియోగాలు మోపి ఎంత ఆరోపణలు చేశాడు, ఎంత ప్రెషర్ బిల్డప్ చేశాడు, ఎంత సెంటిమెంట్లో క్రియేట్ చేశాడు. ఈరోజు ఎందుకు చేస్తలేడు? అంటే చరిత్రగా కాకుండా ఓట్ల కోసం చేసిండ్రంటారా? 100% వాళ్ళకి 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడము. అంటే ఇప్పుడు రిజర్వేషన్ 12%, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన వాళ్ళ జనాభా బట్టి రిజర్వేషన్లు ఇవన్నీ గురించి తప్పుపట్టదు కాదు. అంటే ముఖ్యమంత్రి గారు కేవలం ఏది మాట్లాడినా ఓట్ బ్యాంకింగ్, ఎనీథింగ్ ఓట్. ఓకే, నేను ఓట్లు ఏ విధంగా నా డబ్బాలో వేసుకుంటా అనేటటువంటి విధంగానే పోతున్నారు తప్ప మిగతా ఆలోచన లేదు ఇంకా ఆయనకు. ఆ మాటలు మాట్లాడడం వరకే, మళ్ళీ ఇంప్లిమెంటేషన్ లో ఉండదు అది. ఓకే, ఇంప్లిమెంటేషన్ లేదు, ఓన్లీ మాటలే. 12% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ అన్నారు. విత్ ఇన్ 4 months 4 నెలల లోపల నేను రిజర్వేషన్లు చేస్తాను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు 4 ఏళ్ళు అవుతా ఉంది, ఇంకొక 6 నెలలు అయితే 4 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పటిదాకా మరి మైనారిటీ ముస్లిమ్స్ రిజర్వేషన్ది ఎక్కడుందంటే మేము అసెంబ్లీలో చేసాం పంపించామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే 4% రిజర్వేషన్ ఇచ్చింది, అమలు అవుతా ఉంది. ఆయన అడిషనల్గా మళ్ళీ 8% చేస్తా అన్నారు, అది చేయలేదు. చేయకపోగా ఇప్పుడు నా కోర్టు నా అంటే బంతి నా కోర్టులో లేదు, ఇక అయిపోయి అవతలేసేసానని చెప్తున్నారు. అంటే కేవలం ఎంతసేపు కూడా తన చేతులు దులుపుకోవడం, నా పని అయిపోయింది దులుపుకోవడం తప్ప ఏదానికి కూడా కమిట్మెంట్ లేదు. కేవలం మాటలే, కమిట్మెంట్ లేదు. ఏదైనా చూసుకోండి, మీరు ఒక్కటి తీసుకోండి. దళిత ముఖ్యమంత్రి అన్నారు ఎన్నికల ముందు, ఎందుకు చేయలేదు దళిత ముఖ్యమంత్రి? తానే దళితుడిని, నేనే మందాకృష్ణ మాదిగినైనా ఆ సీట్లో కూర్చున్నారు ఆయన. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.